మనుషుల్ని నమ్ముకొని మోసపోయానయ్యా, డబ్బును నమ్ముకొని మోసపోయానయ్యా, నా బలమును నా సౌందర్యాన్ని నమ్ముకొని నిన్ను విడిచి నా జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా. యేసయ్యా, నన్నింకా క్షమిస్తావా? నన్ను మరలా లేవనెత్తుతావా? నా ప్రార్థనకు జవాబిస్తావా? నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తావా? సహాయం చేయ్యా అని మూలగండి దేవుని సన్నిధిలో అని చెప్పండి. యేసయ్యకి నువ్వెంతగా ఆయన్ని బాధ పెట్టినా, నువ్వెంతగా ఆయన్ని మర్చిపోయినా, నీకున్నవన్నీ పోగొట్టుకున్నా, నీవు మంచం పాలైపోయినా ప్రభు అంటున్నాడు, అయిననేమి నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీ మూయబడిన గర్భాన్ని తెరుస్తాను, నేను నీ అప్పుల సమస్యకు పరిష్కారం ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఈ రాత్రి. అయ్యా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తే గాని రాత్రి నిన్ను విడిచిపెట్టను అని యాకోబులాగా పెనుగులాడదాం. మోసగాళ్ళగా వచ్చాం, బాధల్లో వచ్చాం, వ్యాధుల్లో వచ్చాం, అలాగే వెళ్ళొద్దు. ఆశీర్వదించబడి వెళదాం, దీవించబడి వెళదాం. దరిద్రులుగా వచ్చాం, రాజకుమారులుగా వెళదాం, ప్రభు బిడ్డలుగా వెళదాం. ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడతావు, రాకుమారుడు అనబడతావన్నా ప్రభు ఈ రాత్రి నీకు అభయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యవనస్తుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. రా దేవుని సేవకి సమర్పించుకొని జీవితము. డబ్బు సంపాదనలో జీవితం వృధా చేసుకోకు. పాపములో సమాధాన సంతోషాలున్నాయని దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా పోతే బాధల పాలైపోతావు. కీడై నీ జీవితం వృధా అయిపోతుంది. రండి, యేసయ్య నీ రోజున నిన్ను ప్రేమించే ప్రభు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. నా దేవా, నేను ఇక్కడున్నానని ముళ్ళల్లో చిక్కుకున్న గొర్రె పిల్ల మూలిగినట్టు మూలుగు. నీ చిక్కుల్లో నుంచి నువ్వు బయటపడలేవు, నువ్వు ముళ్ళ కంచెలో నుంచి నువ్వు బయటపడలేవు. కానీ నిన్ను విడిపించే యేసయ్య ఉన్నాడు, నిన్ను విడిపించే యేసయ్య ఉన్నాడు, నీ బ్రతుకును బాగు చేసే యేసు ప్రభు ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి, ఇది నా పరిస్థితి ప్రభువా, ఏదో నా బ్రతికిదే అనుకుంటున్నానే గాని నా జీవితం కొరకు నీకు ఇన్ని తలంపులున్నాయని, నన్నింతగా నీవు ప్రేమించావని, నా కొరకు నీవెన్నో ఆలోచనలు కలిగి ఉన్నావని నేను గ్రహించలేకపోయానయ్యా. ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. ఈ రాత్రి నుంచి నీతోనే నా నడక, నీతోనే నా బ్రతుకు, నీ అడుగు జాడల్లోనే నేను నడుస్తానేసయ్యా, నేను నిన్ను విడవనేసయ్యా అని ఒప్పందం చేసుకుందాం, ఒప్పందం చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ రాత్రి లే, నీ పాపపు ఊపిలో నుండి లే, నీ పిరికితనం నుండి, నీ నిర్లక్ష్యత నుండి, నీ అపవిత్రత నుండి, నీ హీన స్థితి నుండి నిన్ను విడిపించే యేసయ్య పిలుస్తున్నాడు నిన్ను. గిద్యోను, నువ్వు బలాఢ్యుడివి, నువ్వు పరాక్రమం కలిగిన వాడివి, నేను నీకు తోడై ఉంటాను, నీ శత్రువుని జయించే శక్తినిస్తానని ప్రభు ఈ రాత్రి నీతో వాగ్దానం చేస్తున్నాడు. నమ్మండి, అడగండి. ప్రభు చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. రెండు చేతులు ఎత్తి ప్రభు చేతుల్లో మనల్ని మనం పెట్టుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ జన సమూహాన్ని చూడు నాయన. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు నీ సన్నిధికి చేరుతుందో చూసి విడిపించు నాయన. ఏ నిట్టూర్పులు చూసి విడిపించు దేవా, బాధలు చూసి విడిపించు నాయన. మా బ్రతుకుల్లో ఎంతో బాధ ఉందయ్యా, ఎన్నో కష్టాలు ఉన్నాయ్యా, ఎన్నో రకాలైన ఇబ్బందుల్లో ఉన్నాయ్యా. మా సంకటాలన్నీ కుదిర్చే దేవుడు అని, మా దోషాలన్నీ పరిహరించే దేవుడు అని,
అనేక సార్లు మర్చిపోయి మా సొంత ప్రయత్నాలతో మరింత కూరుకుపోయామయ్యా, పాపాల్లో మరింత కూరుకుపోతున్నామయ్యా, హీన దశకు చేరిపోతున్నామయ్యా. ఈ రాత్రి మమ్మల్ని లేవనెత్తునాయన. ఇక్కడున్న ప్రతి యవ్వనస్తుని లేవనెత్తునాయన. పరస్త్రీ వ్యామోహములో పడి తప్పైన సంబంధాలు పెట్టుకొని శరీరాన్ని రోగాలతో పాడు చేసుకుంటున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. త్రాగుడుకు బానిసైపోయి ఆ త్రాగుడును మానలేక కన్న బిడ్డలను భార్యను బాధ పెట్టే వారిని ఈరోజు ఆ త్రాగుడు జయించినట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి ఇచ్చి వారి పాపముల కొరకు పశ్చాత్తాపడినట్లుగా నీ ఆత్మకార్యాన్ని జరిగించుము తండ్రి. జీవితంలో ఏమీ లేదని నిరుత్సాహంతో చచ్చిపోదామని, ఎక్కడికన్నా పారిపోదామని విరక్తి చెందిపోయిన వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. నేను చావను, నేను బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తానని ఒక నిబంధన చేసుకున్నట్టుకు సహాయం చేయి. నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు, నన్ను కూడా దేవుడు ప్రయోజకుడిగా చేస్తాడు. నేను కూడా దేవునికి ఉపయోగపడతాను అన్న నిరీక్షణ దయచేయి నాయన. దేవా, ఇంతవరకు నిన్ను మాటను పెడచెవిని పెట్టి నీకు దూరమైన వారిని ఈ రాత్రి నీ వైపు మళ్ళించుకో నాయన, మళ్ళించుకో తండ్రి. ఏ గుండెల్లో నుంచి ఏ ప్రార్థన వస్తుందో వింటున్న దేవా, హృదయ వాంఛలను తీర్చే దేవా, ఈ మీటింగులైన తర్వాత ఇక్కడ త్రాగుబోతులు మారారని, ఇక్కడ వ్యభిచారులు పరిశుద్ధపరచబడారని, ఇక్కడ యవ్వనస్తులు తమ జీవితాల్లో గురిగనుక్కున్నారని, కుటుంబాల్లో సమాధానం వచ్చిందని, దేవుని సన్నిధి అనుభవిస్తున్నామని సాక్ష్యములు చెప్పుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించము నాయన. ఎన్నోసార్లు మమ్మల్ని మేము చూసుకొని కృంగిపోతున్నామే గాని మా కొరకు ఇంత గొప్ప ప్రభు ఉన్నాడే, మమ్మల్ని ఇంతగా ప్రేమించే యేసయ్య ఉన్నాడే, మా కొరకు తన రక్తమంతా ఇచ్చిన విమోచకుడు ఉన్నాడే అని మర్చిపోతున్నామయ్యా. అందుకే మా బ్రతుకులో ఏమీ సాధించని వారిగా, ఏమీ చేయలేని వారిగా మిగిలిపోతున్నాం. ఈ రాత్రి కన్నులెత్తి సిలువ వైపు చూస్తున్నామయ్యా. క్షమించే దేవుడిగా, విడిపించే దేవుడిగా, జయమిచ్చే దేవుడిగా ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆ కలువరి సిలువలో నీవు చూపించిన ప్రేమకు మా బ్రతుకును అర్పించుకుంటున్నాము నాయన. మా బ్రతుకు మా చేతిలో ఉంటే నాశనం అయిపోద్దయ్యా. మా బ్రతుకు సాతాను చేతుల్లో పెడితే నిత్య నరకానికి వెళ్ళిపోద్దయ్యా. మా బ్రతుకును నీ చేతుల్లో పెడితే లక్షల మందికి, వేల మందికి, అనేకులకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తారన్నావు. మా బ్రతుకులు నీ చేతుల్లో పెట్టుకుంటున్నావు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. నీకు ఇష్టలుగా వాడుకో నాయన, నీ సాక్షులుగా చేసుకో ప్రభువా. అందరి హృదయాలలో ఆశీర్వాదము దీవెన తప్ప, దేవుని సన్నిధి అభిషేకము తప్ప మరి ఏ కీడుకు చోటు లేకుండా సహాయం చేయి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల ఈ లోకంలో మేము కలుసుకున్నట్లుగా, లేక నీ రాజ్యములో నిరంతరము నీతో పాటు జీవించే భాగ్యాన్ని మాకందరికి నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.